లేడు. ప్రతి దాని మీద ఒక పోలీసులతో వేధింపులకు గురి చేయడం, రాజకీయ నాయకులతో వేధింపులకు గురి చేయడం, కుటుంబాలు ఆర్తనాదాలు పెడుతున్నాయి. ఓ బిడ్డ కళ్ళ ముందు చనిపోతుంటే ప్రశ్నించలేనటువంటి మానసిక వైకల్యంతో ఈరోజు ప్రతి కుటుంబం కూడా నిర్వీర్యంగా నిర్జీవంగా ఉంటూ ఎందుకు చేతకానటువంటి వాళ్ళగా ఇళ్లలో ఏడుస్తున్నారు. చట్టం కాపాడుతుందని లేదు, న్యాయం రక్షిస్తుందని లేదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ సమాజం ఉంటే రేపొద్దున ఈ సమాజంలో పౌరుల బ్రతుకులు ఏంటన్నది ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఈ లాకప్ డెత్ ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి లాకప్ డెత్లో అసలు డెప్త్కి వెళ్ళి ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు, దీని మీద జరిగినటువంటి లోతుగా పరిశీలించడానికి సిట్టు స్థాయి సరిపోదు. సిబిఐ సంస్థతో ఇది దర్యాప్తు జరిపించాలి. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మేము గవర్నమెంట్కి ఒక అల్టిమేటం కూడా ప్రకటిస్తాం. 7 కమిటీతో 7 అడ్వకేట్స్కి సంబంధించి ఒక టీంని అపాయింట్ చేయండి. మేము ఒక బెస్ట్ నివేదికని ప్రభుత్వానికి ఈ మొత్తం సిట్ కన్నా ఒక అద్భుతమైనటువంటి మెటీరియల్ ఫ్యాక్ట్స్ని మేము ప్రభుత్వానికి నివేదికను సమర్పించగలం. మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అజ్ఞాతంలో మనుషులు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారో తెలుస్తలేదు. తూర్పుగోదావరి జిల్లాలో లాకప్ డెత్ జరిగింది. దాని మీద ఎవరికి బాధ్యత లేదా? న్యాయస్థానంలో కూడా అతను పరారీలో ఉన్నాడని చూపిస్తున్నారు. మేము కొన్ని నెలలుగా గగ్గోలు పెడుతున్నాం. ఒకే కుటుంబంలో 5గురిని చంపేశారు. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే రాజమండ్రి పోలీసు వారు మొత్తం భారతదేశంలో ఆదర్శంగా నిలిచేటటువంటి ఒక కార్యాచరణ ఉంది. మర్డర్ కేసుని రిఫర్ చేశారు. భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్ ఆ సాహసం చేయదు. ఒక మర్డర్ కేసుని ఒక పోలీస్ స్టేషన్ రిఫర్ చేసింది. అసలు కాన్స్టిట్యూషన్లో ఈ రోజు వరకు అలాంటి పరిస్థితులు ఉన్నాయో లేదో అనేది మాకు అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈరోజు వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. మనిషి ఎప్పుడు కూడా చట్టం నన్ను కాపాడుతుంది, న్యాయం నన్ను రక్షిస్తుంది అనే నమ్మకంతో ప్రతి పౌరుడు బ్రతకాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అది. అందుకని సమానత్వం సమానంగా హక్కులు అమలు కాబడేటటువంటివి ఈరోజు ఈ సమాజానికి అవసరం. అందుకని ఈ పాలకులు ఎవరు కూడా అవి అక్కర్లేదు. ప్రతివాడు కొట్టుకోవాలి, కేసుల్లో ఇరుక్కోవాలి, అదే రాజకీయం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఒకటే, అందరికీ పౌర భద్రత. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే అదుగో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అంతా ఒక గొప్ప పాలనను అందించగలదని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిని తీసుకొని ఈ మెసేజ్ ద్వారా యువత కదిలి వచ్చి ఈ సమాజానికి సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ పౌరులకి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు మరొక విషయం ఏంటంటే ఈ నేరంలో బాధితుల తరపు కుటుంబం నేరుగా చెప్తున్నారు, మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇందులో ఏమి మాట్లాడటం లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారి వాదన ఎలా ఉంది అంటే అతను పెద్ద నేరస్తుడు అంటే చంపిన వ్యక్తి యూనిఫామ్ వేసుకొని ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే వాడు నేరగాడు కాదా? ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీరు అలాంటి ప్రకటనలు చేయించా? మీ విచక్షణకే వదిలేస్తున్నాం. ప్రభుత్వమే దానికి సమాధానం చెప్పాలి. కానీ ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ప్రజల మీద ఉంది. దీనికి అందరూ కూడా సమాయత్తం కావాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలని ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్కి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అంటే ఒకటి నిజమండి, కుల వివాదాలని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నిజంగా కులం కోసం బ్రతికేటటువంటి వ్యక్తి, కులం కోసం గొప్పగా చెప్పుకునేటటువంటి వ్యక్తి, కుల ఉద్యమాలను రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, కులపరంగా ఓట్లు అడిగే వాళ్ళకి ఈ కృష్ణలంక లాకప్ డెత్ కేసు ఒక హెచ్చరిక లాంటిది. చనిపోయినటువంటి వ్యక్తి కాపే, చంపినటువంటి వ్యక్తి కాపే. అంటే ఈ కుల నాయకులందరూ కూడా చనిపోయిన కాపు కన్నా బ్రతికున్న కాపుని కాపాడుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి హీనమైనటువంటి స్థితిలో కుల సంఘాలు ఉన్నాయంటే సిగ్గుపడాలి. అది ఈ కృష్ణలంగా ఇష్యూ కాదు, ఏ కులం సంఘం అయినా సరే
కులం ఉన్నవాడికి కులం ఏంటండి? సమాజం భద్రతగా ఉండాలనుకోవాలి, కుటుంబం బాగోవాలనుకోవాలి. కులాల కోసం మాట్లాడేటువంటి ఏ రాజకీయ నాయకుడైనా సరే వాడంతా అంటరాని వాడు ఈ సమాజంలో ఎవరు ఉండరని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అంటే క్రైమ్లో కాన్స్పిరసీ అదండి. సీసీ ఫుటేజీలు ఇవన్నీ మాయం చేయడంలోనే వాళ్ళ యొక్క కాన్స్పిరసీని ముందుకు నడిపించుకున్నారు. కుట్ర ఇది. సీసీ ఫుటేజ్ని మాయం చేయడం అంటే చాలా మంది ఈ రోజు ఏమంటున్నారంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశారు, సిఏ నాగరాజ్ అంటున్నారు. సిఏ నాగరాజ్ ఒక్కడి వల్ల సాధ్యం కాదండి. చాలా పెద్ద స్థాయిలో సీసీ ఫుటేజ్లు ఒక బెల్ట్ లేపేయాలంటే దానికి చాలా పెద్ద స్థాయి అధికారిక ఆదేశాలు ఉండాలి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వల్ల సాధ్యం కాదు. అయినా మేము ఇంకో విషయం చెప్తాం. అసలు అనాది సవాలుగా తీసుకొచ్చినటువంటి ముగ్గురు ఎంతమంది ఉన్నారు. అసలు నాకు ప్రధానమైనటువంటి డౌట్, సాయికృష్ణ ఒక్కడే సస్పెక్టా? సాయికృష్ణతో పాటు వచ్చినటువంటి అనాథ శవాలు కూడా ఈ తరహా నేరాల్లో బలైపోయినటువంటి వాళ్ళ ఇష్టం ఏంటి? ఇందులో ఎలక్ట్రికల్ బెరీలు చేసినటువంటి టీము, అలాగే విఆర్ఓ రిపోర్ట్లని, అలాగే మున్సిపాలిటీని, ఇవన్నిటిని కూడా చాలా నిశ్చితంగా పరిశీలించాలి. ఈ నేరంలో వాళ్ళు కూడా భాగస్వాములు ఉన్నారా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రూల్ని పాటించకపోవడం కూడా చట్టరీత్యా నేరమే. ఏమండి, ఒకటి సహజంగా ఏంటంటే శవం కనబడకపోతే 302 సెక్షన్ అప్లికబుల్ కాదు. శవమే లేకుండా, బాడీయే లేకుండా 302 ఎలా కడతారు? అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. ఈ కేసులో మొట్టమొదటి సిట్ చేసినటువంటి తప్పు ఏంటంటే 174 సిఆర్పిసి కింద క్రైమ్ రిజిస్టర్ చేయాలి. 174 అన్నౌన్ డెడ్ బాడీ, అది 174 వేయకుండా డైరెక్ట్గా 302 ఎలా వేస్తారు? అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్. అదే ఇన్వెస్టిగేషన్లోనే ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్స్ ఉన్నప్పుడు న్యాయస్థానంలో ఈ సిట్ దర్యాప్తు అంతా ఎలా ఉందంటే నాగరాజు తరపు అడ్వకేట్కి అనుకూలమైనటువంటి మార్గం చేస్తున్నారు. రేపు పొద్దున ఈజీగా కేసు కోర్టులో పోవడానికి. ఇదే కృష్ణలంకలో జరిగినటువంటి సేమ్ ఎంఓ ఈ తూర్పుగోదావరి జిల్లాలో నేను చెప్తున్నటువంటి లాకప్ డెత్ కూడా సేమ్ ఎంఓ, సేమ్ మోడస్ ఆఫ్ ఆపరెంటివ్. అదే స్టైల్లో ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ సిఎల్ పాత్ర ఉంది, ఒక ఎస్పీ నెగ్లిజెన్సీ ఉంది. ప్రూవ్ చేయడానికి నా దగ్గర మెటీరియల్ ఉంది. అంత దమ్మున్నటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో మమ్మల్ని అడిగితే మెటీరియల్ ఎవిడెన్స్ ఇస్తాం.